ప్రతినిధులందరినీ కూడా నిర్వాహకులు ఏర్పాటు చేసినటువంటి వేదిక పైన ఆశీర్వాదాలు కావాల్సిందిగా అందరినీ పేరు పేరుగా ఆహ్వానిస్తున్నాం. సీనియర్స్ విభాగంలో ఈ ఎగ్జిబిషన్ యొక్క మొదటి నిర్మైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఆనందకరంగా ప్రదర్శనిస్తున్నాయి. అతోళ్ళు కాబోతా కనిపించేసారు అయితే వాళ్ళకి.
జాగ్రత్త. అమ్ముకున్నా చీకట్లోనా వచ్చే వెలుగురమ్మా. ఇప్పుడు అన్నదాత మణి గారిని మాడవలసిగా కోరుతున్నాను. గ్రామ ఆమె భవిష్యత్తుకు మీరు ఇచ్చారు ఆకారం. ఆ తల్లి ప్రేమతో చేయాలనుకున్నాం సత్కారం. ఆమె మాట మాకు శ్రీకారం. ఆమె ప్రతి మాట పవిత్ర ఓంకారం. నా తల్లికి తెలియదు అహంకారం. ప్రజలంటే అంత మమకారం. అందుకే కావలి నుంచి రావాలనుకోవాల భారం. రావడానికి పెట్టాల బేరం. రాకపోతే అనుకున్న నేరం. ఆ తల్లి చూపించింది సారం. పేదవాడికి పెడుతుంది ఆహారం. అది ప్రశాంతమ్మ వ్యవహారం. సమస్యలు చేస్తుంది పరిష్కారం. ఆ తల్లికి నమస్కారం. ఎందుకంటే ఆ మనిషికి తెలియదు డాబు సరి. అన్నం మీదనే ఆయనకు గురి. నిజంగా ఆ తమ్ముడు లేకపోతే అన్నం పడేది ఊరి. అటువంటి తమ్ముడిని ఇచ్చాడు ఆ హరి. ఏడయా కోట మీద గిరి. ఎందుకంటే ప్రశాంతి అనే పేర్లో ఉంది. పి అంటే పిలవగానే ఆ రాత్రి ఎంతైనా. ఏ అంటే అమ్మ దగ్గరికి. ఎస్ అంటే సంతోషంగా. ఏ అంటే వచ్చి నేను. ఎన్ అంటే నా యొక్క ఆశీస్సుల్ని. టీ అంటే మీరందరూ కూడా. ఎందుకంటే కోడూరు కమలాకర్ రెడ్డి గారు రాయా ప్లీజ్ కమియర్. ఎందుకంటే మీలాంటి బిడ్డలు భారతీయ సంస్కృతి పోతున్నది దాని ఆకృతి. దెబ్బతింటున్నది ప్రకృతి. ఎందుకు హిందువులు చేస్తున్నారు వికృతి. ఈ ఊరికి వస్తే వినిపించింది త్యాగరాయ కృతి. నాకైతే పోయింది మతి. మీలాంటి వాళ్లే మన హిందూ మతానికి గతి. మీరు సాధించాలా పురోగతి. మీరు లేకపోతే అధోగతి. ఏమంటారు వేణుడి ప్రశాంతి శ్రీమతి. మీలాంటి బిడ్డలు మీరందరూ కూడా ఇటువంటి పనిచేసే నాయకులకు అండదండగా ఉండి రాబోయే ప్రతి రోజుల్లో మా ఊళ్ళమ్మ తల్లి అమ్మ జగన్మాత మా బిడ్డలకి వచ్చే యువత. మా రైతన్నల కొద్దు గుండె పోత. మా తల్లికి ఇవ్వాలి నువ్వు ఊత. నువ్వు మాత్రం కాగుడుతూ చూసే శ్రోత. మాకు పోగొట్టు ఉన్నటువంటి రోత. 5 ఏళ్లు కష్టాలను కొట్టావు ఈత. ఏమీ మాట్లాడలేక నోరుకు వేసుకున్నావు మూత. ఈ రోజు నువ్వు వేయించావు వాళ్ళకు వాత. పనులు చేయిస్తున్నావు మా చేత అని చెప్తున్నాడు ఈ మణి అన్నదాత అని తెలియచేస్తూ నాకు ఎక్కువ ఇవ్వలేదు. అసలు ఈ ఆఫరు ఎక్కడ This is one and only MSR from Vellore.
అంటే వయసు అయిపోయిందా? ఆయన పంపించండి ఒకసారి. ఆయన తీసుకోండి ఒకసారి. ఇప్పుడు ఆయన బయటికి వస్తున్నారు, ఆయన పైకి వస్తున్నారు కదా, ఎందుకురా బాబు పైకి వచ్చామన్నా మా దగ్గర ఖాళీ వస్తుంది. అమ్మాయిలు ఉన్నారా రావడానికి? కొడితే కొట్టుకున్నారు, చిన్న కొట్టుకోండి, మళ్ళీ అసలు పెళ్లి కావాలి. ఏం బాగా రాస్తావా? పెళ్లి కావాల్సిన అయిపోయిందా? ఇద్దరు మీద కొట్టుకోండి. ఎందుకు ఈ పెళ్లి కానీ వెనక్కి వెళ్ళారు చూసారా? ఆని ముందు వచ్చినట్టుంది. ఎవరు పండుగారు? ఎందుకు ఇదిగో ఇక్కడ ఒక చిన్న పిల్లడి దయచేసి మంచి తీర్చండి సార్. ఊరికి మా డ్రోన్ ఇటు వస్తుంది, ఆ గాలికి పైకి తిప్పుతానే ఉండు, తిప్పు తిప్పు ఎక్స్పోజింగ్ లా ఉన్నదంటే దెబ్బలు పడతాయి అంగలేకను ఫోటో తీసుకోగలను చూసావంటే దెబ్బలు పడతాయి తీసిన ఫోటో దాసుకో తీరుబడిగా చూసుకో కళ్ళకి పండుగ చేసుకో కాదనేది లేదు కానీ కీసులు కీసులు మాపింగ్ చేసి పిచ్చి పిచ్చి